అని చెప్పి టీఆర్పీ ప్రజారాజ్యం పార్టీని దగ్గర రాకుండా చేయండి. వారికి చరిత్ర లేదు. ప్రభుత్వం వానికి 5 ఎకరాలు ఇచ్చింది. ఏది నేను రక్త బ్యాంకు పెడతా అంటే పైసలు ఇచ్చింది, మిషన్ కొంటా అంటే. ఆయన ఏం చేస్తుంటే ఇప్పుడు అభిమాన సంఘాల వాళ్ళ దగ్గర రక్తం పుణ్యానికి తీసుకుంటున్నాడు. దాన్ని శుద్ధి చేసి ఏ ధరకు అమ్ముతున్నాడమ్మా? 2400 రూపాయలు. అదే ప్రభుత్వం 100 రూపాయలకు 150 రూపాయలకు ఇస్తుంది. ఇంత మనతోని లాభం లబ్ధి పొంది ప్రజలను లూటీ చేస్తుంటూ రక్తం అమ్ముకుంటున్నాడు. వాడు ముఖ్యమంత్రి. ఇక రేపటి నుంచి మీ అందరి రక్తం తీస్తాడు, అమ్ముకుంటాడు. పైసలే పైసలు. ఇన్నేళ్లు సినిమాలలో యాక్ట్ చేసి 50,000 కోట్ల రూపాయలు సంపాదించారు. వాళ్ళ చదువుకున్న ఊర్లే, పుట్టిన ఊరికి చదువుకున్న ఊర్లే 90 పైసలు ఖర్చు పెట్టి ఇవాళ రేపు అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా పుట్టిన ఊరికి ఎంత ఖర్చు పెడుతున్నారు? అందుకోసానికి నేనేం చెప్తున్నానంటే అటువంటి ప్రజా పార్టీ వారికి బుద్ధి రావాలి. కాబట్టి మీరు దయచేసి ప్రజా పార్టీకి కానీ కమ్యూనిస్ట్ పార్టీలకు కానీ ఎవరికి ఓటు వేయకుండా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. తర్వాత ఇంకోటమ్మా, సుధాకర్ రెడ్డి ఎక్కడోడు, ఎక్కడ పుట్టిండు? వీళ్ళందరూ వచ్చి మన జిల్లాలో కాంటాక్ట్ చేస్తారు. మన జిల్లాలో కూడా లేరా కమ్యూనిస్ట్ వాళ్ళకు? కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచన చేసి రాజగోపాల్ రెడ్డి గారికి పార్లమెంటుకు ఓటేయాలి. చేయి గుర్తుపైన నాకు మీరు చేయి గుర్తుపైన ఓటేసి రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలి. కాబట్టి మీరు సోనియా గాంధీ గారిని, ఇటు రాజశేఖర రెడ్డి గారిని మనం బలపరచవలసిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై ఇందిరా.